మేడం ఆర్డర్ ప్లీజ్. సార్ వస్తారు. ఎవరో సార్ వస్తారంట. అమ్మాయి ఎందుకో టెన్షన్ పడుతున్నట్టుంది బ్రో. మేడం ప్లీజ్. నేను ఆర్డర్ చేయలేదే. అని కాఫీ షాప్ వచ్చి టెన్షన్ పడతారేంటి? హ్యాబిట్. డోంట్ యాక్ట్ స్మార్ట్. నీ పన్ను చూసుకో. పాపం ఫీల్ అయ్యాడేమో. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ నాకు ఇప్పుడు పెళ్లి చూపులు. మ్యాచ్ కి సార్ రాలేదా ఇంకా? నాకు పెళ్లి చూపులు ఫస్ట్ టైం. సో రిహార్సల్స్ చేసుకుందామని త్వరగా వచ్చా. దేనికి మేడం? మీ అబ్బాయిలకి ఏంటండి పదాలతో పందిరి వేసేస్తారు, కానీ మా అమ్మాయిలకి అలా కాదు కదా. గలగలా మాట్లాడదామంటే అందరితోని ఇలానే చనువుగా ఉంటాదేమో అని బ్యాడ్ గా అనుకుంటారు. పోనీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉందామంటే లైఫ్ లాంగ్ ఇలానే బోరింగ్ గా ఉంటుందేమో అనుకుంటారు. మీరేం మాట్లాడినా చాలా నిజాయితీగా మాట్లాడతారు మేడం. ఆయన పేరేంటో? బాలరాజు. బాలరాజా? ఇంతకీ సార్ ఏం చేస్తారో? టీసీఎస్ లో హెచ్ఆర్ మేనేజర్. నెలకి ఎంత ఖర్చు పెట్టినా మిగిలిపోయేంత సంపాదిస్తారు. అబ్బో, నాతో ఇంతలా మాట్లాడిస్తున్నారు. సడన్ గా ఆయన వచ్చి చూస్తే ఏమనుకోరా? మొదటి చూపులోని మిస్అండర్స్టాండ్ చేసుకుని క్యారెక్టర్ డిఫైన్ చేసేవాడైతే నాకు అస్సలొద్దు. నేనే నో చెప్పేస్తా. పాప పద్ధతిగానే ఉంది. నీ గర్ల్ ఫ్రెండ్? ఒకప్పుడు ఉండేది, మరిప్పుడు వేరే వాడుతోంది. ఇంతకీ తన పేరేంటి? మనల్ని వదిలేసిన వాళ్ళని మర్చిపోవాలి, కానీ వాళ్ళు వదిలేసినందుకు చూపించిన కారణం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రీజన్ చెప్పింది? స్టార్టింగ్ లో ఏం నచ్చాయో లాస్ట్ కి అవే నచ్చలేదు అన్నది. అందుకే నేను ఇంతవరకు మీ పేరు చెప్పలేదు. హాయ్ అన్నా. థ్యాంక్స్ అన్నా. ఎగ్జామ్ బాగా రాసావా? చాలా బాగా రాశానన్నా. ఓకే, పని చేసుకుంటా అన్నా. క్యారీ ఆన్. అవును, ఇందాకేదో అడుగుతున్నారు. అదే మీ పేరు? యా, దిస్ ఈస్ బాలరాజు. మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది నేనే. బాలరాజా? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. రేపు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది, లీవ్ అడిగితే ఇవ్వట్లేదు. పాప ఆ కుర్రాడిని అంటే ఎగ్జామ్ కి పంపించచ్చు కదా సార్. నువ్వు చేస్తానట్టు చెప్పు, పంపిస్తా. సరే, నేను చేస్తా. ఇదేం ట్విస్ట్ రా అయ్యా? అంటే ఇప్పటి వరకు నాకు అబద్ధం చెప్పావా? నేను ఇక్కడ పని చేస్తున్నాను ఈ విషయం తప్ప మిగతావన్నీ నిజాలే. అమ్మా, ఏమ్మా అబ్బాయి దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉన్నాడు? కట్నం కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఈ అబ్బాయిని ఓకే చెయ్యి.